ఈ వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ అవైటెడ్ చిత్రం మదరాసి కూడా ఒకటి. శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: తన చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న రఘు, శివకార్తికేయన్, ఆ ఘటనతో డిల్యూషన్ సిండ్రోమ్కి గురవుతాడు. ఇలా 16 ఏళ్లు ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్లోకి మాలతి, రుక్మిణి వసంత్, వస్తుంది. ఇంకో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్, షబీర్, విరాట్, విద్యుత్ జంవాల్ లు మొత్తం చెన్నైని గన్స్తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు. ఇది ఎన్ఐఏ వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఇలా ఎన్ఐఏ అధికారి ప్రేమ్ బిజు మీనన్ తన బృందంతో ఆ గన్ కల్చర్ని ఆపాలని ట్రై చేసే మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? తన ప్రేయసి కోసం రఘు ఏమేం చేశాడు? ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఆ గన్ లోడ్ బయటకి రాకుండా ఆపారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే అంశాల్లో హీరో శివ కార్తికేయన్ కోసం మొదటిగా చెప్పుకోవాలి. తను అమరన్ లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి ఒక ఊహించని పాత్రని ఎంచుకోవడం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదివరకు వచ్చిన సినిమాలు అన్నిటికంటే బహుశా రెమో తర్వాత నటుడుగా తన నుంచి ఒక సాలిడ్ రోల్ ఇది అని చెప్పొచ్చు. నటుడిగా ఈ సినిమాలో కొత్త వెర్షన్ని తన నుంచి చూడవచ్చు. అలాగే తనపై ఫస్టాఫ్లో ఎమోషన్స్ కానీ, ఫుల్ మూవీలో యాక్షన్ పార్ట్ కానీ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. ఇక తనతో పాటుగా విద్యుత్కి సాలిడ్ రోల్ దక్కింది. మొదట్లో కొంచెం సోసోగానే అనిపిస్తుంది, కానీ సెకండాఫ్లో మాత్రం మురుగదాస్ మళ్లీ తుపాకీ రేంజ్ ఫీస్ట్ తనపై అందించాడు. విద్యుత్ రోల్ కోలుకున్న తర్వాత నుంచి సినిమా మూమెంటం మారింది. ఇక వీరితో పాటుగా డాన్సింగ్ రోజ్ ఫేమ్ షబీర్కి మంచి పాత్ర దక్కింది. తన నటన, యాక్షన్ పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్కి సినిమాలో మంచి రోల్ దక్కింది. దాదాపు తన కోసమే అన్నట్టు సినిమా కూడా ఉంటుంది. తన రోల్కి ఆమె న్యాయం చేసింది. ఇక వీరితో పాటుగా బిజు మీనన్, PC2గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు. మైనస్ పాయింట్స్: మురుగదాస్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది అయినప్పటికీ తన వంతు కొత్తగా అన్నట్టు ఏదో ట్రై చేశారు, కానీ అదేమీ అంత కొత్తగా కనిపించదు. ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో చూపిస్తున్న గన్ కల్చర్ కాన్సెప్ట్కి తన స్టైల్ హీరో పాత్ర దానికో లోపం పెట్టి అక్కడక్కడా తన పాత సినిమాలు స్టైల్లోనే కథనం నడిపించారు. అలాగే యాక్షన్, ఎమోషనల్ పార్ట్ కూడా కొంత మేరకు ఓకే అనిపిస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా ఆకట్టుకోలేదు. కొన్ని చోట్ల ఇవి ఫోర్స్డ్గా, కొన్ని చోట్ల నాచురల్గా అనిపిస్తాయి. సో వీటితో తన నుంచి సాలిడ్ ట్రీట్ని ఆశించే వారికి కొంచెం మిక్స్డ్ ఫీల్ కలుగుతుంది. అలాగే సెకండాఫ్లో కథనం కూడా అంత ఎంగేజింగ్గా సాగలేదు. దాదాపు 40 నిమిషాల వరకు కథనం రెగ్యులర్గా సాగుతుంది. సో ఇక్కడ సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే పాటలు కూడా 1-2 తప్ప అంత ఇంప్రెసివ్గా లేవు, పైగా ఎక్కువగా కూడా ఉన్నట్లు అనిపిస్తాయి. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టారు. అనిరుద్ సంగీతం మరీ కాదు, కానీ బానే ఉంది. సెకండాఫ్లో కొన్ని సీన్స్కి మంచి స్కోర్ ఇచ్చాడు. సుదీప్ ఎలమన్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. కెవిన్ కుమార్ యాక్షన్ పార్ట్ ఇంప్రెస్ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్గా ఉంది. ఇక దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయానికి వస్తే తన వర్క్ అంచనాలు అందుకునే రీతిలో లేదని చెప్పక తప్పదు. ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిన గన్ కల్చర్ కాన్సెప్ట్ తీసుకుని హీరోకి ఒక లోపాన్ని పెట్టి లవ్, యాక్షన్ మిక్స్ చేసి ప్లాన్ చేసిన ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్గా తన మార్క్లో సాగలేదు. కొన్ని చోట్ల ఇంప్రెస్ చేస్తే కొన్ని చోట్ల కథనం ఫోర్స్డ్గా సాగుతుంది. అలాగే సినిమాకి మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారో తనకే తెలియాల్సి ఉంది. ఓవరాల్గా తన ఫుల్ ఫ్లెడ్జ్ కంబ్యాక్ అయితే ఇంకా తర్వాతే చూడాలి. తీర్పు: ఇక మొత్తంగా చూసినట్టు అయితే మదరాసి సినిమాలో శివ కార్తికేయన్ సాలిడ్ రోల్తో ఇంప్రెస్ చేస్తాడు. తనపై యాక్షన్, పలు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే విద్యుత్ జంవాల్ కూడా అదరగొట్టాడు.
అయితే కొన్ని చోట్ల వరకు కథనం ఓకే కాని మిగతా కొంతమేర మాత్రం సోసోగానే అనిపిస్తుంది. వీటితో ఈ సినిమాని ఈ వీకెండ్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం తక్కువ అంచనాలే పెట్టుకోండి.